హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒఫీషియల్గా నోటిఫికేషన్ మనకి 24th మే రోజు రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 24th ఏప్రిల్ నుంచి మే 14th వరకు అయితే మనకు టైం ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. వీళ్ళైతే అసిస్టెంట్ కమాండెంట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. దీంట్లో మనకి కేటగిరీలు అయితే ఉంటాయి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని. సో ఇలా వివిధ రకాలైన పోస్టులకు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో వాటిలో మనకి ఓవరాల్గా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో బీఎస్ఎఫ్కి సంబంధించి 186 వేకెన్సీస్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి అయితే 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిఐఎస్ఎఫ్కి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించి 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్బికి సంబంధించి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది 4th ఆగస్ట్ అయితే ఉంటుంది వీటికి సంబంధించి. సో ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి 4th ఆగస్టున మనకైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే ఉంటుందండి. అండ్ ఏపీ వాళ్ళకైతే తిరుపతి అండ్ విశాఖపట్నం. సో ఈ 2 లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ 1st ఆగస్ట్ 2024 నాటికి ఎవరికైతే 20 to 25 ఇయర్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి మినిమం డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. సో ప్రతి ఒక్కరు మెయిల్ అండ్ ఫీమేల్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా సరే, డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. ఈ రెండు ఒకే రోజు జరుగుతాయండి. పేపర్ 1 అయితే మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 12 దాకా జరుగుతుంది. పేపర్ 2 అయితే 2 నుంచి 5 దాకా జరుగుతుందండి. సో పేపర్ 1లో మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మీద 250 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ క్వశ్చన్స్ అండి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటాయన్నమాట. హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది పేపర్ అనేది. అండ్ పేపర్ 2లో మనకి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ మీద అయితే ఉంటాయి. 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి. సో దీంట్లో మనకి సంబంధించి లైక్ ఎక్కువ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుంది ఈ పేపర్ 2 అనేది. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, సో ఎవరైతే పేపర్ 1లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 వెరిఫికేషన్ అనేది చేస్తారు. లేదు అంటే చేయరండి. పేపర్ 1లో కానీ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే మీరు అక్కడితో డిస్క్వాలిఫై అవుతారు. అండ్ దాంతోపాటుగా మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి రెడ్యూస్ చేస్తారు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి చూసేవి ఏంటి అంటే మెయిల్స్లో సో 100 మీటర్ రేస్ని మీరు 16 సెకండ్స్లో అయితే ఫినిష్ చేయాలి. అండ్ 3 minutes 45 సెకండ్స్లో 800 మీటర్స్ రేస్ కంప్లీట్ చేయాలి. 3.5 మీటర్స్ అనేది లాంగ్ జంప్ అయితే చేయాలి. 3 ఛాన్సెస్ ఇస్తారు. షార్ట్ పుట్ 7.26 kgs అయితే ఉంటుంది. 4.5 మీటర్స్ అయితే మీరు త్రో చేయాలండి. అదే ఫీమేల్స్కి వచ్చినట్లయితే 100 మీటర్స్ రేస్ని 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ 4 minutes 45 సెకండ్స్లో 800 మీటర్స్ రేస్ని కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 3 మీటర్స్ అయితే చేయాలి అండి. సో మీకు 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. షార్ట్ పుట్ అనేది మీకు ఉండదన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో మెన్స్కి సంబంధించి హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. సో విమెన్స్కి చూసుకున్నట్లయితే హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్ అని చెప్పి అన్నారు. వెయిట్ మెయిన్కి వచ్చేసరికి 50 kgs ఉండాలి. 46 kgs ఫర్ విమెన్. అండ్ ఐసైట్స్ గురించి కూడా మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఈ ఐసైట్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో వన్స్ ఈ మెడికల్ టెస్ట్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. అది 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది 600 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఈ 600 మార్క్స్కి మెరిట్ బేసిస్ ప్రకారంగా తీసుకుంటారు. అంటే ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో అలా అయితే తీసుకుంటారండి 440 వేకెన్సీస్కి సంబంధించి. అండ్ మనకి సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మీద అవుతుంది.
అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇలా వస్తాయి. లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి దీంట్లో. జనరల్ సైన్స్ అయితే జనరల్ అవేర్నెస్, సైంటిఫిక్ టెంపర్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఫినామినా మీద అయితే ఉంటాయండి. అండ్ దీంతో పాటుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద కూడా ఉంటాయి. అండ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మీద అయితే ఉంటాయి మనకి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ మీద కూడా ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా మీద ఉంటాయి. ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ మీద అయితే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి ఆగస్ట్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అనేది అంటే ఆగస్ట్ 4th కండక్ట్ చేస్తారు. మనకి చాలా టైం ఉంది కాబట్టి ప్లీజ్ అందరూ అయితే ప్రిపేర్ అవ్వండి ఈ సిలబస్ని బేస్ చేసుకొని. పేపర్ 2లో మనకి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కంప్రహెన్షన్ మీద అయితే ఉంటాయండి. దాంట్లో పార్ట్ ఏలో ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఉంటాయి టోటల్గా. పార్ట్ బిలో మనకి కంప్రహెన్షన్, ప్రెసైజ్ రైటింగ్ అండ్ అదర్ కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. 120 క్వశ్చన్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే మీ గ్రామటికల్ అండ్ అదర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేస్తారనమాట. మీ రైటింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఇది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. www.upsconline.nic.in. సో నేను ఈ వీడియోలో మాక్సిమం అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను అండి. అంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అంటే దీని నెక్స్ట్ డే ఉంటుందండి. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. వన్స్ చెక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.